గయ్యాళి అయిన చండిక కాల్చిన గరిటతో ప్రవేశించి ఉత్తముడైన ఉద్దాలకుని సమీపించి భర్త ఎన్న గౌరవము లేశమైన లేక వీపు మీద చుర్రున వాత పెట్టినా. బాబు గారు ఎవరు? దండాలు బాబు. దండం పెట్టమ్మా. దీర్ఘసుమంగళీ భవ. ఎవరమ్మా? ఇంకెవరు? మీ కోడలు రాధమ్మ బాబా. నువ్వా? ఏవే ఇట్లా రా త్వరగా. ఏమొచ్చింది? అత్తయ్య. అత్తయ్య అసలు మా అబ్బాయికి పెళ్ళేగా అందే. అత్తయ్య అంటూ దిగావు నువ్వెవరు తల్లి? వెళ్ళి వెళ్ళు. బాగున్నాయి వేషాలు. అమ్మా తమరు కాదంటే పోతుందా? అబ్బాయి గారు అగ్ని సాక్షిగా తాళి కట్టారు. అందుకు ఊరంతా సాక్ష్యం ఉన్నారు. ఏది మీ ఊరు వాళ్ళేనా? మీ ఊరు వాళ్ళు ఇంకో సాక్ష్యం కూడా చూశారు. ఏది కూలికోరు వాడి పేరెవరు? వేణు. ఆ వేణు గడికి దీనికి ఏదో అని. అమ్మా ఊరంతా ఎక్కడన్నారు? ఎవరో ఆ బిడ్డ మీద కక్ష కట్టిన దుర్మార్గం ఏవేవో నిందలు వేశారు తల్లి. అవన్నీ నిందలని మీరంటారు, అక్షరాలని నిజమని నేనంటాను. ఇవి ఎలాగ నాయన తేలడం? అమ్మా సీతమ్మ లాంటి మహాతల్లి మీద కూడా నిందలు పడ్డాయి. శ్రీరామచంద్రుడు అంతటి వాడే నమ్మాడు మరి. అమ్మా శ్రీరామచంద్రుడే తరువాత ఎంత బాధపడ్డాడు తల్లి. ఇదిగో చూడు, నువ్వు ఎవరో నీ ఊరు పేరు నాకు తెలియదు. ఆటే రభస చేయక ఆ పిల్లని ఎలా తీసుకొచ్చావు అలా తీసుకెళ్ళి. అమ్మా సాటి ఆడకూతురిని అన్యాయం చేయకండి అమ్మా. సాటి ఆడదానిగా నా సలహా ఏమిటో తెలుసా? చేసిన పాపాలని ఒక్కసారి తలుచుకుని గట్టిగా చెంపలేసుకుని ఓ ఏడుపు ఏడ్చి బుడుంగున గంగలో దూకి చావమని. చూడమ్మా ఈ బిడ్డకి మీ అబ్బాయి తాళి కట్టారు. మీరు వెళ్ళగొడితే ఆ పిల్లకి ఏదైనా ఆపద జరిగితే ఆ బాధ్యత మీదే. జాగ్రత్త. పద పద. అగో ఏమే ఆయన చెప్పేది నిజమే. విడాకులు ఇచ్చేదాకా మన కోడలే. నువ్వు చెప్పిన పని చేస్తే మన అందరినీ జైల్లో వేస్తారు. మంచి రోజు చూసి మెడకి ఉరితా ఆడిపిస్తారు. నువ్వు చెప్పింది నిజమే. ఇంకా నేను ముందుగానే చెప్పావు. ఇన్నాళ్ళకొక్క మంచి మాట తగ్గింది ఈ బుర్రకి. చూడు మా వాడొచ్చి దాని సంగతి తెలుస్తాడు గాని దాన్ని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిరా. అమ్మా భయపడకమ్మా, భగవంతుడు ఉన్నాడు. అబ్బాయి గారు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు. నేను మళ్ళీ వస్తానమ్మా. చూడు ఏమీ ముట్టుకోకుండా ఆ మూల కూర్చో, దాపరించో మా ప్రాణానికి. ఏమిటి మా ఇంట్లో దిగబెట్టావా? అవును బాబు, ఆమె అమాయకురాలు, దిక్కులేని దాన్ని చేయకండి బాబు. ఆమెకు దిక్కు లేకపోవడం ఏమిటి? బాబు మీకు మొక్కుతాను, ఆ నిందలు నమ్మకండి బాబు. నీ సర్టిఫికెట్లు నమ్మాలా? సరే వచ్చిన పని అయిందిగా, వెళ్ళండి. చిత్తం బాబు. అమ్మా అబ్బాయి వస్తున్నాడు. ఏమండి బాబు ఈ రాక్షసు వచ్చి నీకోసం కూర్చుంది. నాటకాలు అక్కర్లేదు, వచ్చిన పని చెప్పు. ఏముంది ఇక్కడ తనకు హక్కు ఉందట. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళి పెట్టవలసిన చివాట్లన్నీ పెట్టానేనుకో. పెడుతున్నా. ఎందుకు వచ్చావు? ఏమండి మీరెన్నన్నా సహిస్తాను, ఎన్ని కష్టాలైనా భరిస్తాను. కానీ మీరు అలా కఠినంగా మాట్లాడితే నేను భరించలేనండి. నాటకాలొద్దని మొదటే చెప్పాను. చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి కాక మరెక్కడికి వెళ్ళగలను? ఏదో ఒకనాడు నా మీద దయ కలిగి మీరే వచ్చి నన్ను తీసుకెళ్తారని ఇన్నాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూశాను. నా ఆశ నిరాశ అయింది. చివరికి నేనే బయలుదేరి వచ్చాను. ఏ ఇంటికో పోవాలనుకుని దారి తప్పి ఇంటికి వచ్చాను. దారి తప్పిన వాళ్ళు నాకు అక్కర్లేదు. నాకెందుకు ఈ శిక్ష? నేనేం తప్పు చేశానని చెప్పండి. తెలీదా? నా నోట కూడా వినాలనా? నాకు తెలిసి నేనే నేరం చేయలేదు. నిందలు విన్న మీరు అవి నిజమా అని నన్ను అడగనే లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు ఆ వేణుని పెళ్ళాడాలనుకున్నావా లేదా? ఒక్కప్పుడు అతనితో చనువుగా తిరిగేవా లేదా? అవును, కానీ అది స్నేహితుల మధ్య ఉండే చనువు. మేమెప్పుడు హద్దులు దాటలేదు. హద్దులు అవి నువ్వు తేల్చేవి కావు. నీకు ఒప్పైంది నాకు తప్పు కావచ్చు.
ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమండి, నాకు మీరు అగ్ని సాక్షిగా తాళి కట్టారు. తాళి కడితే తెంచుకో. అంత మాత్రాన ఈ అనుబంధాలు తెగిపో. ఇక్కడున్నా ఎక్కడున్నా నేను మీ భార్యని. చనిపోయినా మీ భార్యగానే చనిపోతాను. బెదిరిస్తున్నావా? భార్య మాట కన్నా లోకుల నిందలకు విలువిచ్చే ఈ సంఘంలో ఆడది భర్తను బెదిరించడమా? నాలాంటి ఆడవాళ్ళందరికీ ఆ సీతమ్మ వారి దారి చూపింది. నాకు అదే గతి. అర్థమైంది. బ్రతికి సాధించలేకపోతే చచ్చి సాధించాలని చూస్తున్నావా? సరే, ఈ ఇంట్లోనే పడి చట్టరీత్యా చేయవలసింది చేసిన తర్వాతే నేను వదిలించుకుంటాను. ఆ తరువాత నువ్వేమైతే నాకే. ఇక నా ఎదుట మాత్రం నిలబడకు. నీ పాపిష్టి మొహం నాకు చూపించు. ఇంకెప్పుడు ఆ దౌర్భాగ్యుడి చేత సిఫార్సులు మాత్రం చేయించుకో. నాకు ఇద్దరు పిల్లలు, 5 పిల్లలు. నువ్వు చచ్చిపోతే నాకు ఇంత చూస్తున్నట్టు. ఏమిట్రా పిచ్చి కూతలు? పెట్టి చూతలు చాలు నాన్న, తోడుదోలు చెప్పారు. నిన్ను రమ్మన్నాను దా నాన్న. వాడు వెధవేషాలు ఇక్కడ సాగవు కానీ గడితోనే చెప్ప. ఏమిరా మానవ, జమీందారు గారు అల్లుడు కాబోతున్నాడనే అహంకారమా? రుంగురుంగాకి ఆగ్రహం వస్తే సర్వనాశనం. జాగ్రత్త. ఏమిటి బాబు, జమీందారు అల్లుడవుతున్నాడా? అమ్మా సుబ్బి, మళ్ళీ ఏమొచ్చిందండి? దొరా దొరా, నా చేతిలో సూ అనే అక్షరం ఉందా దొరా? లేదురా. ఇంకా రాదా? ₹1 ఇస్తాను, చొక్కా కూడా ఇస్తా దొరా. సరిగ్గా చూసి చెప్పుదారా. భ్రష్టుడా, మాకు లంచం పెట్టి అబద్ధాలు చెప్పమంటావరా? ఒక్కరి కాదు 100 ఇచ్చినా సరే నీకు సుబ్బులు దక్కదు. దొరా, ఎంత నిజాయితీ, ఎంత నికార్సైన మాట. ఏడా గాడిదా, ఇప్పుడే బుద్ధి వచ్చిందా? నీకెప్పుడొచ్చిందిరా బుద్ధి? ఇంతకు ముందు నన్ను తిట్టలా, వెళ్ళి బొమ్మను కేక పెట్టలా? క్షమించండి. ఎవడో ముష్టివాడు అనుకున్నా. దొరా, నాకు జమీందారికి మామగారు అయ్యే యోగం ఉందా? ఉందిరా, కానీ నువ్వు చేసిన పాపాల వల్ల ఆ యోగం దూరం అయిపోతోందిరా. అంటే అసలు ఉంది కదా. నువ్వు చేసిన పాపాలకు శిక్ష వేసుకునే వరకు నీ బిడ్డకు పెళ్లి కాదురా. అయ్యో, మీరేం పాపాలు చేశారండి? ఒక్కటా నా నెత్తి మీద ఉన్నన్ని? చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. దొరా, మరి ఇలా దయచేయండి. అదా రండి, దయచేయండి. కూర్చోండి దొరా. నా పాపాల్లో వేటి వల్ల ఈ యోగం దెబ్బతింటుందో కాస్త చెప్తారా? దిద్దుకుంటా. ఒక ఉత్తమ ఇల్లాలి కాపురంలో నిప్పులు పోసావు, ఆలు మగలను పెళ్లినాడే విడతీశావు. ఎవరబ్బా? అంటే ఇటీవల కేసా? అవునరా, ఆ పిల్ల ఉసిరే నీ బిడ్డ కొడుతోంది. ఎవరి కోసం నువ్వు ఈ పాపాలన్నీ చేశావో వాడే నీకు దూరం అవుతాడు, వాడే నిన్ను మోసం చేస్తాడు. ఇంకెవరు? మా అల్లుడు భుజంగం గారే. ఆ పిల్ల ధర్మయ్య గారు రాధమ్మే. ఓడి తుచ్చుడా, నువ్వేనా ఆ బిడ్డ మీద నింద వేసింది? నువ్వేనా ఆమె భర్త మనసు విరిచింది? అబ్బాబే, నేను కాదు దొరా, అదంతా ఆయనే. ఆ జమీందారు గారే చేశాను. నేను వంత పలికాను. పలుకుతావు. అదేమిటి దొరా, కలిపేస్తున్నారు? పంప తీసి తంతారా? వంపలు తీసే వాళ్ళని తనటమే కాదు, నరికినే పాపం లేదు. దొరా, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందే. ఇంకా చూస్తావురా? ఆ భుజంగాన్ని తీసుకెళ్లి రాధ భర్త దగ్గర నిజం చెప్పించే వరకు నేను కనిపిస్తూనే ఉంటాను. నీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఈలోగా చెప్పిన పని పూర్తి చేసి రాధ కాపురం చక్కబెట్టావా సరి, లేదా 4వ రోజున ఈ కత్తితో నీ పేగులు తోడేస్తాను. కష్టపడి త్వర మీ చేతులు ఖరాబు. అయితే చెప్పినట్టు చేస్తావా? ఆ జమీందారు వినడే. వినకపోతే ఇద్దరిని చంపేస్తా. చెప్పు, నా పేరు చెప్పు. ఈ వేణు పగబడితే వాడిని ఎవరో కాపాడలేరని చెప్పు. వేణు, వేణు, మీరు వేణు? అవును, 3 రోజులు గడువు. జాగ్రత్త. రజని, ఎందుకంత కోపం ఎందుకుంటావు? ప్రేమని పెళ్ళని కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు పారిపోయి ఈ ఊళ్ళో దాక్కుంటారా? తీరా నేను వెతుక్కుని వస్తే నన్ను దిక్కుమాల గొడ్ల చావిట్లో దించుతారా? పొరపాటు. మనం వచ్చాక అసలు గొడ్లను తోలేసాక అసలు ఇంట్లో ఎందుకు ఉంచలేదని
ఓ అదే ఈ పల్లెటూళ్ళలో మనం జమీందారులం కదా, వంశం గిట్ర అది ఇది ఉంటాయి. మనం ప్రేమికులమైనా పెళ్లి కాకుండా ఒక ఇంట్లో కలిసి ఉంటే ఒప్పుకోరు, వెలేసి చిత్తులేస్తారు దొంగ వేధవలు. అది అయితే పెళ్ళాడండి. ఆడదాం అందుకేగా తాపత్రయం అంతా తెల్లాటప్పటికి ఆడేద్దాం. అప్పటిదాకా ఆడుకుందాం. ఎవరు వస్తారో నా కౌగుల్లకి. 1 2 3 నువ్వా ఫోనకలు? కొంప ములిగింది బాబు, కాసేపట్లో వాడు ఇక్కడికి వచ్చేస్తాడు. అంతకుడు బాబు, అంతకుడు. అంతకుడు అంటే వేణు చిత్తం. అయ్యో వాడిని ఎప్పుడో ఊరు తీశారు, వాడి దయ్యం వచ్చి ఉంటుంది. దయ్యంలాగే వచ్చాడు బాబు, వాడు జైల్లోంచి పారిపోయి వచ్చాడంట. ఫోనకలు నువ్వు తాగున్నావు, ఇంటికి పోయి రేపు పొద్దున్న రాపు. ఇంటికి పోతే వాడు చంపేస్తాడు బాబు. ఇక్కడ ఉంటే నేను చంపేస్తాపు. పర్యాటకాలకి ఇది సమయం కాదు బాబు, వాడు ఇక్కడికి వస్తాడు, మనల్ని చంపేస్తాడు. చెప్పడం నా ధర్మం, ఇక నా దారి నేను చూసుకుంటాను బాబు. రజని ఏమిటండి? ఏం లేదు, సన్నాసి వాళ్ళు ఏళ్ళు చూపిస్తే గుండె కరుస్తారు. ఒక కూని కోరు నా మీద పగబట్టాడు. నిజం తెలిస్తే కాళ్ళ మీద పడతాడు అనుకో, ఈ లోపల ఏమైనా చేస్తే చేయొచ్చు. అందుకని మనం ఇక్కడి నుంచి క్యాంప్ ఎత్తేద్దాం. ఇప్పుడేనా? ఎప్పుడు అనుకుంటే అప్పుడే. రాధ, నేను రాధ, వేణు. ఎలా ఉన్నావు రాధ? బ్రతికే ఉన్నా. బాధపడకు, దీనికంతటికీ మూలకారకుడు ఆ భుజంగం. వాడు నీ భర్త మనసు విరిచాడు. వాడి కోసం వెళ్ళాను, ఊరు విడిచిపెట్టి పారిపోయాడు. వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని నీ భర్త కాళ్ళ ముందు పడేసి. బావా, పాలల్లోంచి నీళ్లను వేరు చేయొచ్చు, కానీ అందులో విషం పడితే ఇక అదంతే. అంత మాట అనుకో. దేవుడు నీకు అన్యాయం చేసినా నేను జరగనివ్వను. నా మాట నమ్ము. రాధా, ఎవరు? అత్తయ్య. వస్తాను రాధా. ఆ మనిషి ఎవరే తల్లి? చూడు తల్లి, నీకు ఈ దురవస్థ ఎందుకు? ఈ శాంతమ్మ కళ్ళల్లో కారం కొట్టడం ఎందుకు? అత్తయ్య, ఇంకా నన్ను అలా పిలవకూడదమ్మా. నీ పిల్లు నువ్వు సరసాలు ఆడుకోవాలంటే మా ఇల్లే దొరికిందా అమ్మా? ఏ సత్రంలోనో ఏ వాళ్ళ కట్లోనో ఏడవండి పోండి. అత్తయ్య, నోరు ముయ్, పళ్ళు రాయబట్టాం. మళ్ళీ నన్ను అలా పిలిచావట్టాను. అమ్మయ్యా, చూడాల్సింది చూశాను, వినాల్సింది విన్నాను. ఇక దీన్ని దిక్కున్నవాడు ఎవడొస్తాడు చూస్తా.